ఇప్పుడు డాక్టర్ గోపీనాథ్ గారు మతం గురించి చాలా అద్భుతంగా మాట్లాడే మీరు, మతాన్ని వ్యతిరేకించే మీరు, మీలాంటి వాళ్ళు కులం వచ్చేసరికి మాత్రం చాలా దగ్గరగా ఉన్నాడు అని ఒక విమర్శ ఉన్నది. అంటే కులం అంటే మీ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం. సో ఈయన ప్యూర్లీ మాల. ఇంకా ఇంకా అంటారు కదా, కోసుకుంటాడా కాయాలి. నేను ఒక విషయం చెప్పండి, ఆ యాంగిల్ అంటే మీరు ఆ మధ్య కాలంలో ఈ వర్గీకరణ అంశంలో మీరు వీడియో చేసినప్పుడు దాని మీద విమర్శలు ఇవన్నీ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణ ఇది. అయితే నేను ఎందుకు చేశానంటే, ఈ వర్గీకరణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఏమన్నాడు, మీ వీడియోలోనే చూసుంటారు, మాల మేధావులంతా మనువాదులు, నరేంద్ర మోడీ గారు మానవతావాది అన్నాడు. నేను 5 days వెయిట్ చేశాను. ఈ సంఘ నాయకులు ఎవరైనా, కమ్యూనిస్టులు కానీ, కమ్యూనిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే ఇంకా రకరకాల వాళ్ళంతా కూడా, మేధావులంతా మాట్లాడతారేమో, నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లయ్యాడు. 2002లో గుజరాత్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీల యొక్క పొట్టలు జీల్చి త్రిశూలాలకి పిండాలను గురించి వివరేగించిన అటువంటి నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లయ్యాడు అని చెప్పేసి వీళ్ళు ఖండిస్తారనుకున్నాను. ఖండించలేదు. నరేంద్ర మోడీ గారు మానవతావాది అన్నాడు. దీన్ని ఖండించవలసిన బాధ్యత సోకాల్డ్ డెమోక్రాట్స్, ప్రజాస్వామ్యవాదులకు ఉందా లేదా? వీళ్ళు ఎందుకు నోరు మూశారు? నన్ను అనేవాళ్ళు ఎందుకు మూశారు? మరి నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఆల్ ద వే ఖమ్మం నుంచి హైదరాబాద్కి ఎందుకు రావాల్సి వచ్చింది? మాల మేధావుల్ని మనువాదులు అనుకుంటే నువ్వు అనుకో, నాకు అభ్యంతరం లేదు. వీళ్ళందరికన్నా ముందు ఎవడ నోరు తెరవకముందే నేను 2005లో ఆంధ్రజ్యోతిలో వర్గీకరణ జరగాలి, ఇదిగో ఈ పద్ధతిలో జరగాలి, బడిమెట్లు ఎక్కని వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, అనాథ పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది పబ్లిక్ స్కూల్లో చదివిన దానికన్నా, వికలాంగులకు ప్రయారిటీ ఇవ్వాలి, అది ఆ పద్ధతిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను ఆంధ్రజ్యోతిలో 2005 ఏప్రిల్ 14th ఆర్టికల్ రాశాను. ఓకే. తరువాత అదే ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చాను. రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాను, సీఎంకి. వీళ్ళు ఎవరు దాన్ని మాట్లాడలేదు. కారణం ఏంటంటే వీళ్ళకి బానిసలు కావాలి. దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు నేను కూడా చదువుకున్నాను కాబట్టి నన్ను కూడా బానిస అనుకున్నారు వీళ్ళు. సో నేను రిజర్వేషన్ ఖచ్చితంగా అమలుపరచాలి, సైంటిఫిక్గా అమలుపరచాలని చెప్పాను. మొన్న కూడా ఇచ్చినట్టు అఖ్తర్ కమిషన్ అయింది, షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా నేను ఖమ్మంలో ఇచ్చాను. ఇదిగో 2 A and B గ్రూపులే చెయ్యండి. ఏ గ్రూపులో తెలంగాణ విషయానికి వస్తే, ఆంధ్ర విషయం డిఫరెంట్. అక్కడ డిఫరెంట్ జనాభా ప్రకారమే కాదు, అక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి వృత్తి లేనటువంటి మాల కులాలు హరిజన హాస్టల్స్కి పోయే చదువుకున్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళు IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు అయ్యారు. తెలంగాణలో మాల మధ్య డిఫరెన్స్ లేదు. తెలంగాణలో డిఫరెన్స్ లేదని అనుకుంటున్నారా? లేదు. ఫైనాన్షియల్ గా ఏ రకంగా కూడా లేదు. ఎందుకంటే మీరు అంటున్న దాని ప్రకారం ఇక్కడ వర్గీకరణ అవసరం లేదని చెప్తున్నారు. అయితే నేనేమన్నానంటే వర్గీకరణ అవసరమే. ఎందుకంటే ఈ మాలమాది కూడా కాదు తీసుకోవాల్సింది. ఎవరు తీసుకోవాలంటే ఇంతవరకు కూడా బడిమెట్లు ఎక్కనటువంటి పిల్లలకి కొన్ని సంచార జాతులు ఉన్నాయి ఈ SC 59 కులాలలో. ఈ కులాల్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఇంతవరకు బడిముఖం కూడా చూడలేదు వాళ్ళు. ఇంతవరకు ఒక్క ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళ మొత్తానికి ఒక 5% రిజర్వేషన్ ఇవ్వండి. వీళ్ళ మొత్తానికి మాలామాదిగల B గ్రూపులో పెట్టేసేసి వీళ్ళ 10% కొట్టుకు సావనేయండి. ఎందుకంటే ఈ చదువుకున్న మాలామాదిగలు ఎవడు కూడా వాళ్ళ గ్రామాలను పట్టించుకున్న దాఖలా లేదు. అంబేద్కర్ అందుకే ఏడ్చాడు 1956 జూలై 31st. ఓకే. నన్ను చదువుకున్న వాళ్ళే మోసం చేశారని. కాబట్టి నేను అనేది ఏంటంటే రిజర్వేషన్, వర్గీకరణ జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా ఎంపెరికల్ డేటా అన్నాడు చూడండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎంపెరికల్ డేటా తీసుకొని ఎవరైతే అసలు ఇంతవరకు ఆ ఫలితాలు పొందలేదో వాళ్ళకి, వాళ్ళ జనాభా 100 ఉన్నా కూడా వాళ్ళకి 5% ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వీళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. ఇది న్యాయమా కాదా? మరి నేను మాల తరపున ఎట్లా మాట్లాడినట్టు? నేను అక్కడ మీటింగ్ December 1st ఏమో మీటింగ్ జరిగిన దగ్గర ఇక్కడ పెవెలియన్ ఈ గ్రౌండ్లో నేనేం చెప్పాను, అడుగు తినటం మానండ్రా, అధికారం వైపు అడుగులేద్దాం రండి అన్న. నేను మాట్లాడేది 2 నిమిషాలే.
ఓకే, అడుగు తింటాం మాందాము. బీసీలు కూడా అదే చెప్తున్నా. 42%, 52% ఈ అడుగు తింటాం కాదు, అధికారాన్ని చెలాయించడానికి రండి దమ్ములుంటే. వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఆడవటం కాదు, రెడ్ల మీద వెలవాళ్ళ మీద కమ్మల మీద పడి ఆడవటం కాదు. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం కమ్మాస్ ఎక్కడున్నారు? ఉన్నారా? లేరు. 1931 సెన్సస్ ప్రకారం కమ్మ క్యాస్ట్ లేదు తెలంగాణలో. చౌదరి కానీ కమ్మని లేదు. 1931 తర్వాత అది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి లాస్ట్ కులగణన వచ్చింది. అయితే అందుకని వీళ్ళ మీద మరి యాడ్ అవటం కాదు, వాళ్ళలో ఉన్న పాజిటివ్ అంశాలను చూసి నేర్చుకోండి. రెడ్డిస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? కమ్మాస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? వెలమాస్కి రిజర్వేషన్స్ ఉన్నాయా? మరి వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు? దేనివల్ల వచ్చారు? అంటే బీసీలో ఉన్నటువంటి కొంత అడ్వాన్స్గా ఉన్నటువంటి క్యాస్ట్లు కొన్ని ఉన్నాయి. గౌడ, యాదవ, తర్వాత పద్మశాలి, ఇలాంటి కొన్ని కులాలు కొంత అడ్వాన్స్ అయ్యారు. ఎకనామికల్గా అడ్వాన్స్ అయ్యారు, తర్వాత పొలిటికల్గా కూడా అడ్వాన్స్ అయ్యారు. అందులో ఉన్నటువంటి 103 కులాలు 123 కులాలు ఏదో తేల్చారు. అందులో ఉన్నటువంటి అడుగు తినే కులాలు ఉన్నాయి కదా, సంచార జాతులు ఉన్నాయి కదా, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. నేను అనేది జస్టిస్ అనేది సోషల్ జస్టిస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరికీ ఆ జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి. అది నా ఉద్దేశం. నేను మాలోళ్ళ గురించి పట్టించుకోను, మాదిగోళ్ళ గురించి పట్టించుకోను, మనుషుల గురించి పట్టించుకుంటాను. మీరు మెచ్చిన కాంగ్రెసే కదా వర్గీకరణ ఎట్లా చేయాలన్నది కమిషన్ వేసి డిసైడ్ చేసి రిజర్వేషన్స్ అమలు చేస్తున్నది. నేను కాంగ్రెస్ లో ఉన్న అన్ని అంశాలను మెచ్చుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను అన్ని విషయాలు ఎందుకు మెచ్చుకోవాలి? నాకేం అవసరం? నేను ఇదిగో ఈ పార్టీలో ఈ నాయకుడు మంచివాడని చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మా దగ్గర డబ్బులు లేవు అందుకని కాంటాక్ట్ చేయలేదు అంటారు. తెలంగాణలో మాలలు మాదిగలు ఈక్వల్ గా ఉన్నారని ఎట్లా? ఈక్వల్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ ఈక్వల్ గా ఉన్నారా? ఎడ్యుకేషన్ స్టేటస్, తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్, వీటిలో సరి సమానంగా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కసారి ఇంకొక అంశం చూస్తే మాదిగలు ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు ఎంపిరికల్ డేటా తీస్తే మాదిగలే హైలో ఉంటారు, అడ్వాన్స్ లో ఉంటారు తెలంగాణలో. కారణం ఏంటంటే నేను కొన్ని స్టడీ చేశాను, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బట్టి 11 సంవత్సరాలు బట్టి గురుకులాలు ఉన్నాయనుకోండి, అడ్మిషన్స్ చూడండి 80% అడ్మిషన్స్ మా దగ్గరకే ఉన్నాయి గురుకులాలలో. యూ కెన్ టేక్ ద రికార్డ్స్. నేను చెప్పేది కాదు, రికార్డ్స్ తీసుకోవచ్చు. గురుకులాలో ఉన్నటువంటి మార్కెటింగ్ ఉంటుంది చూడండి, ఫుడ్ సప్లైస్, ఇవన్నీ కాంట్రాక్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి. సో ఇది కాదు ఇష్యూ. ఈ అడుగు తినే దగ్గర కాదు. వాడు 10 రూపాయలు తిన్నాడు, నాకు 2 రూపాయలు వచ్చింది, ఇది కాదు నేను కోరేది. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అంటాడు అంబేద్కర్. ఆ పొలిటికల్ పవర్ సంపాదించడానికి సోషల్ రూట్స్ స్ట్రెంథెన్ చేయాలంటాను. సోషల్ రూట్స్ ఒక కులం చేస్తే సాధ్యం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ పెట్టారు, మాది బీసీల పార్టీ అన్నాడు ఎన్టీ రామారావు. నక్సలైట్లే దేశభక్తులు అన్నాడు, అవునా, 1983లో. మరి కాంగ్రెస్ మీద దళితుల పార్టీ అంటున్నారు. మరి ఇప్పటికీ ఎందుకు బియ్యం సప్లై చేస్తున్నారు? ఇప్పటికీ దళిత స్త్రీల మీద రేప్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే.